తెలంగాణ స్వరం ప్రేక్షకులకు నమస్కారం. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఒకవైపు ద్విచక్ర వాహనాలను, మరోవైపు దేవాలయాలను, పంచలోహ విగ్రహాలను దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని అంబర్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. అంబర్పేటలో అనుమానాస్పదంగా తిరుగుతున్న షేక్ సదాం అను అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి 4 ద్విచక్ర వాహనాలు మరియు 2 పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ జగన్ తెలిపారు. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న బైక్లను దొంగలించి బైకులతో పరారయ్యేవాడు. కేవలం బైక్ దొంగతనాలతో ఆగకుండా రాత్రి సమయాల్లో దేవాలయాల్లో విగ్రహాలు దొంగలించేవాడని తెలిపారు. అంబర్పేట టీం అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అతడు చేసిన వరుస నేరాలను ఒప్పుకున్నాడు. కాలనీవాసులు, ఆలయ కమిటీ కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసులు తెలియజేశారు. ఈరోజు అంబర్పేట్ పోలీస్ టీం డిఐ గారి ఆధ్వర్యంలో, ఇన్స్పెక్టర్ గారి మానిటరింగ్లో ఈ క్రైమ్ టీము షేక్ సద్దాం అనే వ్యక్తిని సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుంటాడు. అది మానేసేసి ఇప్పుడు మన గోల్నాక చౌరస్తా మన అక్కడ ఫ్లైఓవర్ కింద అతను ఉండే నివాసం ఏర్పరచుకుని ఉండే ఒక వ్యక్తిని అనుమానాస్పదంగా పట్టుకొని అతని దగ్గర నుంచి ఒక బైక్ రికవర్ చేసుకోవడం జరిగింది. అతన్ని తీరా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత అతన్ని విచారణలో, అతని ఇంటరాక్షన్లో అతను 4 బైకులు, ఒకటి 2 అంబర్పేట, ఒకటి కాచిగూడ, ఒకటి నార్సింగ్ నుంచి బైక్ దొంగతనాలు చేయడం జరిగింది. అట్లాగే గోల్కొండ మీర్ చౌక్ దగ్గరలో టెంపుల్ దొంగతనాలు కూడా చేయడం జరిగింది. టెంపుల్లోకి సంబంధించిన కొన్ని వస్తువులను కూడా అక్కడి నుంచి చిన్న విగ్రహము, ఒక శిలోమం లాంటిది, అట్లాగే ఈ 4 బైకులను కూడా అతని ద్వారా రికవర్ చేయడం జరిగింది. యాక్చువల్గా అతను వర్ణి మండల్, బోధన్, నిజామాబాద్ డిస్టిక్, అతను జకోరా విలేజ్. అతను ఈ షేక్ సద్దాం అనే వ్యక్తి అక్కడి నుంచి ఇంటి నుంచి వచ్చిన తర్వాత అతను భార్య పిల్లల్ని వదిలేసి ఇంటి దగ్గర నుంచి వచ్చేసేసి ఇక్కడనే తిరుగుతూ, ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అయిన తర్వాత సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఇక్కడ నుంచి ఒక బైక్ దొంగతనం చేసుకొని, కాచిగూడలో బైక్ దొంగతనం చేసుకొని ఇక్కడ తెచ్చి పెట్టిన తర్వాత మళ్ళీ ఈ వెహికల్ని తీసుకొని మీర్ చౌక్లో గుడి దొంగతనము, ఆ తర్వాత ఆ వెహికల్ కూడా ఆ ఐటమ్స్ కూడా తెచ్చి ఇక్కడ దాచిపెట్టుకొని తర్వాత మళ్ళీ నార్సింగ్లోకి వెళ్ళి అక్కడ కూడా సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తూ అక్కడ ఒక బైక్ దొంగతనము, తర్వాత మన అంబర్పేట్కి వచ్చి మళ్ళీ ఒక బైక్ దొంగతనం చేయడం జరిగింది. మధ్యలో అతను గోల్కొండకు వెళ్ళేసి అక్కడ ఒక టెంపుల్లో కొన్ని ఐటమ్స్ కూడా దొంగతనం చేయడం జరిగింది. ఇప్పుడు మీర్ చౌక్లకు సంబంధించిన టెంపుల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రికవర్ చేయడం జరిగింది. అట్లనే 4 వెహికల్స్ కూడా అతని నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇతని నుంచి ఈ 4 బైకులు ప్లస్ ఈ టెంపుల్ దొంగతనాలు క్రైమ్ టీము ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో క్రైమ్ టీం మంచి డిటెక్షన్ చేయడం వల్ల అతను మన ఎవరైతే ఉన్నారో ఆల్వేస్ ఇప్పుడు ఈయన ఎవరు హఫీజుద్దీన్ ఇన్స్పెక్టర్ గారు ప్లస్ కిరణ్ ఇన్స్పెక్టర్ గారిని మా డీసీపీ గారు అభినందించడం జరిగింది. వాళ్ళ యొక్క క్రైమ్ టీము బాగా డిటెక్ట్ చేసి అతను యాక్చువల్గా కూడా సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తూ భిక్షగాడిలాగా చైన్ నంబర్ బ్రిడ్జ్ కింద, గోల్నాక బ్రిడ్జ్ కింద తిరుగాడుతూ ఏమీ అనుమానం లేకుండా ఆ తెచ్చిన బైకులు కూడా గోల్కొండ మన గోల్నాక చౌరస్తా దగ్గర గల్లీలో దాచిపెట్టుకోవడం జరిగింది. వాటిని కూడా వాళ్ళు అనుమానాస్పదంగా గుర్తించి తద్వారా రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు అపీల్ టు ద జనరల్ పబ్లిక్, దయచేసి మీ వెహికల్స్ ఏదైతే ఇంటి ముంగట పార్క్ చేస్తారో అవి జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లాగే కాలనీలలో కూడా అందరికీ దయచేసి ఏం చెప్తున్నానంటే సీసీ కెమెరాలు కూడా పెట్టించుకోవాలని చెప్పి తమని విజ్ఞప్తిస్తున్నా. అట్లాగే ఈ కీస్ కూడా కొన్ని వెహికల్స్ కూడా కీస్ అట్లనే పెట్టేసేసి షాప్లకు అట్లనే లోపలికి అట్లా వదిలేసి ఇప్పుడే కదా మళ్ళీ రిటర్న్ వచ్చేదని చెప్పి కీ అట్లనే వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. దయచేసి కీ అలా వెహికల్కి ఎట్టి పరిస్థితుల్లో వదిలేయొద్దని చెప్పి అందరికి కోరుకుంటున్నా. ప్రత్యేకంగా అందరికి విజ్ఞప్తి ఏంటి అంటే సీసీ కెమెరాలు ప్రివెన్షను, డిటెక్షన్కు చాలా మనము యూజ్ అవుతాయి. మనం ఒకవేళ బండి సీసీ కెమెరా ఉంటే ఒక్క దొంగతనం కూడా మ్యాక్సిమం ఆ ఏరియాలో దొంగలు ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలు లేని జాగాలనే ఈ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. సీసీ కెమెరాలు ఉంటే అరే ఇక్కడ కెమెరా ఉంది మనం దొరికిపోతామని చెప్పి దొంగతనాలు చేయట్లేదు. ఒకవేళ మిస్టేకంలో వాళ్ళు దొంగతనం చేసినప్పటికీ కూడా సీసీ కెమెరాల ద్వారా మేము ఆ వ్యక్తిని గుర్తించి పట్టుకోవడం జరుగుతోంది. దయచేసి ఇదంతా ప్రజలు గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను. లేదు, ఇంత ముందుకైతే ఏం కేసు లేవు, ఇంకా వెరిఫై చేస్తున్నాం.
జస్ట్ మళ్ళీ కూడా అతన్ని కస్టడీకి తీసుకొని వెరిఫై చేస్తాం. ఒక విగ్రహం ఉంది, దాంతో పాటు ఒక చిన్న త్రిశూలం ఉంది, అది కూడా రికవర్ చేసినాం.